మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారం చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, సీఎం మేడారం పర్యటనకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మి, కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు చేరుకున్నారు. ఖమ్మంలో సిపిఐ సభ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా ములుగు చేరుకున్నారు. అప్పటికే అంతకుముందే ఉప మంత్రులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి కొద్దిసేపట్లో ఆయన హరిత హోటల్ కు రానున్నారు. ఇక్కడ కేబినెట్ సమావేశం జరగబోతుంది. రాష్ట్రంలోనే మొదటిసారిగా హైదరాబాద్ లో కాకుండా మరో ప్రాంతంలో కేబినెట్ సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ప్రతిష్టాత్మకంగా గిరిజన జాతరగా, ప్రపంచ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఉన్నటువంటి మేడారంలో ఒక ప్రతిష్టను పెంచే విధంగా, అదేవిధంగా ప్రభుత్వం అంటే కేవలం సచివాలయంలోనే కాదు ప్రజల వద్దకే ఉంటుందని ఒక సంకేతం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మేడారంలో మొదటిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించబోతుంది. సీఎం అదేవిధంగా మంత్రులందరూ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. కొద్దిసేపట్లోనే ఈ సీఎం ఇక్కడికి చేరుకోబోతున్నారు. సమావేశం జరగబోతుంది. ఈ రోజు ప్రధానంగా పలు కీలక అంశాలు అంటే మేడారంలో జరగబోతుంది కాబట్టి కొన్ని ఆధ్యాత్మికంకి సంబంధించి, అదేవిధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గోదావరి పుష్కరాలు, అదేవిధంగా కృష్ణా పుష్కరాలకు భారీ ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ప్రణాళికలు చేసింది. దీనికోసం కుంభమేళ, ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి అనుభవాలను కూడా అధికారులు వెళ్లి సేకరించారు. శాశ్వత ప్రాతిపదికన అంటే కేవలం పుష్కరాల కోసమే కాకుండా శాశ్వతంగా అక్కడ ఉన్నటువంటి స్నానాల ఘాట్లు కానీ అవన్నీ కూడా నిర్మించాలని భావిస్తుంది. వాటికి సంబంధించి ఇప్పటి నుంచే పనులు మొదలు పెడితేనే వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు వరకు పూర్తయ్యే అవకాశం ఉన్నందున దానిపైన కేబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి, దేవాదుల ప్రాజెక్టులకు సంబంధించి అంచనాల పెంపుకు ఆమోదం, అదేవిధంగా పొట్లపూర్ ఎత్తిపోతల ప్రాజెక్టు ములుగు జిల్లాలో, ఈ ప్రస్తుతం మేడారం ఉన్నటువంటి ములుగు జిల్లాకు సంబంధించి ఈ ప్రాంతానికి కీలకమైన ఎత్తిపోతల పథకం కాబట్టి దానికి కూడా ఇక్కడే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా R&Bకి సంబంధించిన హ్యామ్ రోడ్డు, అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి కాబట్టి పట్టణాల అభివృద్ధికి సంబంధించి కేబినెట్ లో ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చుననే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఇటు గ్రామీణ ఉన్నటువంటి వాటన్నిటితో పాటు ఇంకా కీలకమైన అంశాలు కూడా ఈ రోజు చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడే హరిత హోటల్ కు దీనికి సంబంధించి ఒక వేదికగా కీలకమైన నిర్ణయాలకు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.